సమాజంలో చాలా సంచలనం కలిగించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసు కోర్టు ముందుకు వచ్చింది. యాంటిసిపేటరీ బెయిల్ కావాలి అంటే అరెస్టు నుంచి రక్షణ కల్పించండి అంటూ ముందస్తు బెయిల్కు హైకోర్టును సంప్రదించారు బండి భగీరథ్ తరఫున లాయర్. దాన్ని కౌంటర్ చేస్తూ అలాంటి రక్షణ కల్పించకూడదు, ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అంటూ బాధితురాలి తరఫున లాయర్ వాదించారు. ప్రభుత్వం తరఫున వాదనలకు కూడా కోర్టు ముందు వినిపించారు. సో రేపు ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పైన కోర్టు తీర్పు చెప్తుంది. సో కోర్టు ఏ తీర్పు చెబుతుంది అని మనం ముందుగానే ఊహాగానాలు చేయకూడదు. కానీ ఈరోజు అన్ని వైపుల నుంచి జరిగిన వాదనలను గమనిస్తే ఏ అంశాలపైన కోర్టు తేల్చనుందని మాత్రమే ఇవాళ విశ్లేషించగలం. రేపు కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ బండి భగీరథ్కు ముందస్తు బెయిల్ ఇవ్వమని పెట్టుకున్న పిటిషన్ను కోర్టు కొట్టివేస్తుందా, కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తుందా అనే ఫైనల్ ఆర్డర్ ఆధారంగా మళ్ళీ మనం విశ్లేషించవచ్చు. కానీ ఈరోజు వినిపించిన వాదనలు చూస్తే కోర్టు తేల్చాల్సినటువంటి అంశాలు మాత్రం కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అంశాలు అటు బాధితురాలి తరఫున లాయర్ చేసిన వాదనలు, ఇటు నిందితుడు భగీరథ్ తరఫున చేసిన వాదనలను క్రోడీకరిస్తే ప్రభుత్వం తరఫున లాయర్లు చేసిన వాదనలకు కూడా కలిపితే మనకు కోర్టు ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే ముందు కోర్టు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంది, ఆ తర్వాత వాటికి కోర్టు తన తీర్పు చెప్తుంది. సో మొదటి డైమెన్షన్ కేసు ఏంటంటే ఇది పోక్సో చట్టం, అంటే పిల్లలపైన మైనర్లపైన లైంగిక నేరాలకు సంబంధించినటువంటి చట్టం. సో నార్మల్గా ఈ చట్టం కింద ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చా, ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇవాళ కోర్టు ముందు వినిపించబడ్డ వాదన ఏంటంటే SC/ST అట్రాసిటీస్ కేసులో ముందస్తు బెయిల్కు అవకాశం లేదు, కానీ పోక్సో చట్టంలో అలాంటి ఏ నిషేధము లేదు. ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అనే నిబంధన పెట్టాలని పార్లమెంట్ చట్టం చేసినప్పుడు భావించలేదు. అందువల్ల కోర్టు మెరిట్స్ ఆఫ్ ద కేసును బట్టి ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చు అన్నది నిందితుని తరఫున వినిపించిన వాదన. సో కోర్టు డిసైడ్ చేయాలి, ఒకటి పోక్సో చట్టం కింద ముందస్తు బెయిల్కి ఎలిజిబిలిటీ ఉందా, ఒకవేళ ఉంటే మెరిట్స్ ఆఫ్ ద కేస్ ప్రకారం ఇవ్వవచ్చా లేదా ఇవ్వకూడదా. అసలు ఎలిజిబిలిటీ లేకపోతే క్వశ్చనే లేదు. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉందని కోర్టు అంగీకరిస్తే అప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వగలిగిన కేసేనా ఇది. ఈ కేసులో కోర్టు ముందున్న మెటీరియల్ ప్రకారం ముందస్తు బెయిల్కు నిందితుడు అర్హుడా కాదా కోర్టు తెలుస్తుంది. ఇక రెండవది, పోక్సో చట్టంలోని సెక్షన్ 29 ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అని పేర్కొంటుంది. అంటే నేరము జరిగి ఉండవచ్చు, నేరం జరిగింది అని అజ్యూమ్ చేసి కేసు ముందుకు పోవాలి. ఎందుకంటే ఇది పిల్లలపైన లైంగిక నేరం మైనర్లపై కనుక ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటే నిందితుడు తప్పు చేశాడు అని అజ్యూమ్ చేసి అవునా కాదా విచారణ జరపాలి. అందువల్ల మీకు ముందస్తు బెయిల్కు స్కోప్ ఉంటుందా ఉండదా. అయితే కోర్టు ముందు నిందితుని తరఫున వాదన ఏంటంటే ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అనేది యాంటిసిపేటరీ బెయిల్ కింద సమయంలో కాదు. పోక్సో చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటే నిందితులు నేరము చేసి ఉంటారని అజ్యూమ్ చేసుకోవాలి. కానీ అది ఛార్జ్ షీట్ దాఖలైన సమయంలో చేయాలి తప్ప యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టు ముందుకు వచ్చినప్పుడు కాదు అన్నది. సో రేపు కోర్టు తేల్చాలి ఏ స్టేజ్లో సెక్షన్ 29 పోక్సో యాక్ట్ ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అది ఛార్జ్ షీట్
ఫైనల్ చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సమయంలోన, ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన సమయంలోన, లేదా యాంటిసిపేటరీ బెయిల్ దశలో కూడా ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ను భావిస్తారా లేదా అనేది కోర్టు తేల్చాలి. ఈ ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేరము ఆరోపించినప్పుడు ఆరోపించిన వారు ఈ నేరం జరిగింది, ఇతను నేరస్తులను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ ఏంటంటే రివర్స్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అంటే ఒక వ్యక్తి పైన పోక్సో చట్టం లాంటిది పెట్టినప్పుడు అది రివర్సల్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటి? నేను ఆ నేరం పాల్పడలేదు అని నిందితులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే ద రివర్సల్ ఆఫ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నసెన్స్ అంటే అక్యూజ్డ్ బాధ్యత అవుతుంది, నిందితుని బాధ్యత తాను నేరము చేయలేదని నిరూపించుకోవాలి, ఆరోపించిన వారి బాధ్యత కాదు. అది ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అంటారు. ఇక మూడవది కాండక్ట్ ఆఫ్ పార్టీస్. అంటే ఈ కేసులో అక్యూజ్డ్ అలాగే విక్టిమ్, నిందితుడు బాధితురాలు, వీరి ఇద్దరి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలా వద్దా? ఇప్పుడు నిందితుని తరఫున లాయర్ వాదన ఏంటి అంటే, ఈ మైనరే కావచ్చు కానీ ఓల్డర్ మైనర్స్ విషయంలో అంటే 15 to 18 years మధ్యలో ఉన్నప్పుడు అది ఓల్డర్ మైనర్ అవుతుంది కనుక మనము ఏదో 5 ఏళ్ళు 6 ఏళ్ళ బాలిక పైనతో సంబంధించిన అంశం కాదు. 15 to 18 years అయినా అది కేసు గనక నిజమైతే, నేరం జరిగింది నిజమని కోర్టు భావిస్తే అది పోక్సో చట్టం కిందికే వస్తుంది. కానీ ఈ కండక్ట్ ఆఫ్ పార్టీస్ అంటే 15 to 18 years ఓల్డర్ మైనర్స్ కనుక ఆ కేసును నిర్ణయించే సమయంలో ఆయా బాధితుల నిందితుల ప్రవర్తనను కూడా కేసులో తీర్పు చెప్పేందుకు పరిగణలోకి తీసుకోవాలి అన్నది నిందితుని తరఫున వాదన. దీని కోర్టు మరి తీసుకుంటుందా కండక్ట్ ఆఫ్ పార్టీసు అంటే? ఎందుకంటే ఈ కేసు పెట్టినప్పటి నుంచి కూడా జరుగుతున్నది ఏంటంటే విక్టిమ్ బ్లేమింగ్. అంటే బాధితురాలు అంగీకారంతోనే ఇదంతా జరిగింది, బాధితురాలు కావాలనే హనీ ట్రాప్ అంటే ఆకర్షించి లైంగిక కేసు వేధింపుల కేసు పెట్టింది, అందువల్ల ఇది హనీ ట్రాప్ అంటూ రకరకాల రూపాల్లో విక్టిమ్ షేమింగ్ అండ్ విక్టిమ్ బ్లేమింగ్ జరుగుతోంది. సో అందువల్ల అది ఇప్పుడు కోర్టు ముందుకు కూడా విక్టిమ్ ప్రవర్తనను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇది ఏకపక్షంగా అక్యూజ్డ్ ప్రవర్తనే కాదు అనేది కూడా కోర్టు ముందు నిందితుని తరఫున లాయర్ వాదన. సో అందువల్ల కోర్టు మరి కండక్ట్ ఆఫ్ పార్టీస్ను పరిగణలోకి తీసుకుంటుందా అనేది చూడాలి. ఫోర్త్ పాయింట్, అసలు ఈ మొత్తం కేసుకు ఫండమెంటల్గా ఉండే పాయింట్ ఏజ్ ఆఫ్ ద విక్టిమ్. బాధితురాలు నిజంగా మైనరా కాదా అని. సో నిందితుని తరఫున వాదన ఏంటి అంటే బాధితురాలు మైనర్ కాదు అని కోర్టు విశ్వసించటానికి, అనుమానించటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంటూ వారు నిందితుని వాదనలో ఉన్న అంశం ఏంటంటే, గతంలో ఆ బాధితురాలు పైన పోలీసు మైనర్ డ్రైవ్ చేసినందుకు గాను కేసు పెట్టారు. ఆ ఛార్జ్ షీట్లో అప్పుడు 15 years, మరి అప్పుడు 15 years అయినప్పుడు అది జరిగి 3 years కాదు అంతకన్నా ఎక్కువ జరిగింది కనుక ఆమె మైనర్ ఎలా అవుతుంది? ఆ రోజు మైనర్ డ్రైవింగ్ కేసులో పోలీస్ ఛార్జ్ షీట్లో ఏజ్ 15 ఏళ్ళని పేర్కొన్నప్పుడు ఇప్పుడు ఆ కేసు పెట్టి 3 ఏళ్ళు దాటిపోయింది కనుక ఆటోమేటిక్గా ఆ కేసు ఆధారంగా చూస్తే ఇప్పుడు అది ఇప్పుడు చేస్తున్న వాదన సరైంది కాదు కదా, మైనర్ కాదు కదా, మేజర్ అయిపోతారు కదా అనేది నిందితుని తరఫున వాదన. అంటే బేసికల్గా ఫండమెంటల్గా అసలు మైనరా కాదా అనేది క్వశ్చన్. నిందితుని వాదన అంటే మైనరే కాదు, మైనర్ కాకపోతే పోక్సో చట్టమే వర్తించదు, ఎందుకంటే అది మైనర్ల పైన లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టం. సో ఒక్కసారి విక్టిమ్ బాధితురాలు గనక మైనర్ కాదు అని గనక కోర్టు భావిస్తే
పోక్సో చట్టం కింద పెట్టిన కేసు నిలబడదు. అందువల్ల ఏజ్ టెస్ట్ ఆ పోలీసులు వయస్సును నిర్ధారించటానికి అవసరమైన ఎవిడెన్స్తో రావాలి. అంతకుముందు పెట్టిన కేసులో పేర్కొన్న ఏజే నిజమైతే ఇప్పుడు మైనర్ కాదు. సో అందువల్ల బాధితురాల్ని కూడా మేము వినాల్సి ఉంటుంది అని కోర్టు భావించింది. సో అందువల్ల ఏజ్ ఆఫ్ ద మైనర్ అనేది పోక్సో చట్టానికి కీలకం. ద వెరీ పోక్సో యాక్ట్ ఇస్ ప్రెడికేటెడ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ది విక్టిమ్. అంటే విక్టిమ్ బాధితురాలి వయసే దానికి ప్రాతిపదిక, మిగతా అన్ని తర్వాత. అందువల్ల మొదలు బాధితురాలి వయస్సును క్వశ్చన్ చేస్తూ అక్యూజ్డ్ చేస్తున్న వాదనలో పస ఉందా అనేది కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది. ఇక 5వది, బాధితురాలు ఇన్సిడెంట్ జరిగింది అన్నది డిసెంబర్ 2025లో లేటెస్ట్ ఇన్సిడెంట్. అంతకుముందు జూన్లో కూడా జరిగింది అని పేర్కొన్నారు. కానీ లేటెస్ట్ ఇన్సిడెంట్ మీకు డిసెంబర్లో జరిగింది. డిసెంబర్లో జరిగినప్పుడు మే 8 ఎందుకు కేసు పెట్టారు అన్నది అక్యూజ్ తరఫున లాయర్ రేజ్ చేస్తున్న అంశం. సో అదే మరి దీనికి ఇది కేసు మెరిట్స్కు వర్తిస్తుందా లేదా, అంటే డిలే ఇన్ ఫైలింగ్ ఎ కేస్ అనేది కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? ఇలాంటి కేసుల్లో వెంటనే కేసు పెట్టకపోవచ్చు, రకరకాల ఒత్తిళ్ళు ఉండవచ్చు, రకరకాల భయాలు ఉండవచ్చు. కనుక కేసు డిలే పెట్టడంలో డిలే అయినంత మాత్రాన నీకు కేసులో మెరిట్ లేకుండా పోతుందా? ఎందుకంటే బాధితురాల తరఫున వాదన ఏంటంటే, నిందితులు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కనుక మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కేసు తీసుకోలేదు అనేదే కదా వాదన. ప్రైమరీ వాదన పోలీసు ఇప్పటిదాకా వ్యవహరిస్తున్న తీరు చూసిన, అంటే ముందు పెట్టిన సెక్షన్లు, తర్వాత పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చాక దానికి మళ్ళీ రివైజ్ చేసిన తీరు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తే బాధితురాలు కేసు పెట్టడానికి జాప్యానికి కారణం బాధితురాలు తప్పు కాదు, వ్యవస్థ సహకరించకపోవడమే అన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు కోర్టు మరి ఏ వాదన పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి. ఇక 6వది కీలకమైనది, వాట్ ఈజ్ ద అర్జెన్సీ. ఇప్పుడు కేంద్ర మంత్రి కొడుకైనంత మాత్రాన యాంటిసిపేటరీ ఇవ్వాలా? సో వాట్ ఈజ్ ద అర్జెన్సీ? సో అంత అత్యవసర పరిస్థితి ఏంటి? ఆల్రెడీ నిందితులు అబ్స్కాండింగ్. సో మనిషి పరారీలో ఉన్నప్పుడు అరెస్ట్ ఎట్లా చేస్తారు? మరి అరెస్ట్ భయంతోనే కదా ముందస్తు బెయిల్కి వెళ్ళేది. ముందస్తు బెయిల్ అనేది ఎప్పుడు అడుగుతారు, నన్ను అరెస్ట్ చేయవచ్చు, నన్ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించండి అని వెళ్తారు. సో ఇక్కడ నిందితుడు పరారీలో ఉన్నాడు, మరి పోక్సో కేసే కాదంటున్నారు. మరి పోక్సో కేసే కాదన్నప్పుడు నిందితుడు పరారీలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయకండి, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి అని ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం ఏంటి అనేది కోర్టు ముందున్న 6వ అంశం. 7వది, నిందితుడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి గనక ఈ నిందితునికి గనక యాంటిసిపేటరీ బెయిల్ వస్తే కేసు పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు, బాధితురాల్ని పైన ఒత్తిడి తేవచ్చు. ఇదివరకే ఈ రకమైన ఆరోపణలు కూడా వచ్చాయి కనుక బెయిల్ నిరాకరించాలి అనేది కోర్టు ముందు వాదన. సో కోర్టు ఆ నిందితుడు ప్రత్యేకంగా చూడాలా, లేదా ఇతర నిందితుల్లాగానే చూడాలా, ఇది స్పెషల్ ఆర్ ఈజీ లైక్ ఎనీ అదర్ అక్యూజ్డ్ అనేది చూడాలి. అంటే నిందితుడు అక్యూజ్డ్ బయట ఉంటే ఈ కేసు న్యాయ ప్రక్రియ పైన, ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది అనేది చూడాలి. ఇక 8వది, ఈ కేసు పెట్టినప్పుడు మొదట్లో ఫస్ట్లో కేసు పెట్టినప్పుడు 7 years లోపు అంటే బెయిలబుల్గా ఉండేటువంటి కేసే పెట్టారు. సో చాలా విమర్శలు కూడా వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాయకుడిని కొడుకైనా కాపాడుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రమైన విమర్శలకు గురైంది. ఈ కేసులో పోలీసు వ్యవహరించిన తీరు, జాప్యము తీవ్రమైన వివాదమయ్యాయి.
సో అందువల్ల కేసు మొదట్లో పెట్టినప్పుడు సెక్షువల్ అఫెన్సెస్, లైంగిక వేధింపుల కేసే. కానీ ఆ తర్వాత దీన్ని కేసును ఇంప్రూవ్ చేశారు. ఇంప్రూవ్ చేసి పోక్సో చట్టంలోని సెక్షన్ 5, సెక్షన్ 6 అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అని, అంటే తీవ్రాతి తీవ్రమైన లైంగిక దాడి, అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అని కేసు పెట్టారు. అది మోర్ దెన్ 7 years ఉంటుంది పనిష్మెంట్. అప్పుడు బెయిల్ రాదు. మరి పోలీసు ఇలా ముందొక కేసు పెట్టి ఆ తర్వాత ఎందుకని కేసును మరింత కఠినం చేశారు అనేది నిందితుని తరఫున కోర్టు ముందు వాదన. అయితే దీనికి ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున వాదన ఏంటంటే, ముందు విక్టిమ్ మదర్ వచ్చి కేసు పెట్టారు, వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం, ఆ తర్వాత విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం, విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఇది అగ్రవేటెడ్ సెక్షువల్ అఫెన్స్గా భావించి కేసును ఇంప్రూవ్ చేశామన్నది పోలీసుల వాదన. మరి కోర్టు ఈ కేసులో పోలీస్ వాదన అంగీకరిస్తుందా, నిందితుని వాదన అంగీకరిస్తుందా అనేది చూడాలి. అందుకే హైకోర్టు ఏమన్నదంటే, గౌరవ న్యాయస్థానం ముందు విక్టిమ్ తరఫున లాయర్ను వినాలి. అసలు ఇవన్నీ ఇప్పుడు ఇందులో నేను చెప్పినవి చాలా మేరకు అక్యూజ్ తరఫున వాదన. అఫ్కోర్స్ విక్టిమ్ తరఫున కూడా కొన్ని వాదనలు వచ్చాయి. ఉదాహరణకు నిందితుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి, ఇలాంటి వాదనలు కూడా వచ్చాయి. కానీ విక్టిమ్ తరఫున లాయర్ తన వాదనను పూర్తిగా చేయనివ్వాలి. ఆ తర్వాతనే కోర్టు ఈ యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని నిర్ణయిస్తుంది. అందుకే అది ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు అది డిసిషన్ అవుతుంది. ఈలోగా హైకోర్టు ఆదేశించింది ఏంటంటే, నిందితుల తరఫున లాయర్ వాదన ఏంటి, అసలు 18 years లోపు ఉన్నారా అనేదే ప్రశ్నార్థకం. ఎందుకంటే 2021లో ఒక మైనర్ డ్రైవింగ్ కేసు ఈ అమ్మాయి పైన పెట్టారు. అంటే అప్పుడు ఆమె 15 yearsగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. సో 2021 yearలో మైనర్గా ఉండి డ్రైవింగ్ చేయడం పైన పోలీసే పెట్టిన కేసులో 15 ఏళ్ళు అన్నప్పుడు ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది కదా 2026లో అనేది నిందితుని తరఫున వాదన. దాంతోపాటు మల్టిపుల్ బర్త్ సర్టిఫికెట్స్, అంటే భిన్నమైన ఏజ్ చెప్పే రీతిలో బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయి కనుక ఏజ్ టెస్ట్ను కూడా, అంటే వయస్సును ముందు పోలీస్ నిర్ధారించాలి అని కూడా హైకోర్టు పేర్కొంది. సో అందువల్ల ఈ కేసు ఇప్పుడు నేను చెప్పిన వివిధ అంశాలపైన గౌరవ న్యాయస్థానం ఏ రకమైన అభిప్రాయం తీసుకుంటుంది అన్నది ఈ బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథ్కు బెయిల్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది. సో ఈలోగా మీకు సోషల్ మీడియాలో వాద ప్రతివాదాలు రావచ్చు, కానీ న్యాయ ప్రక్రియ ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రయల్ పైన ఆధారపడి ఉండదు కనుక, సో అల్టిమేట్గా కోర్టు ఈ అంశాలపైన ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల రేపు హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, నేను ఈరోజు హైకోర్టు ముందున్న ప్రశ్నలు చెప్పాను, రేపు వాటికి హైకోర్టు ఇచ్చిన ఆన్సర్స్ కూడా చెప్తాను.